హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే థర్డ్ వీక్ సెకండ్ డే ఓటింగ్ అనమాట. సో ఒక క్లారిఫికేషన్ రావట్లేదు అబ్బా, అందుకని ఎర్లీ మార్నింగ్ అయితే చేయలేకపోతున్నాను. బట్ ట్రై చేస్తా, ఎర్లీ మార్నింగే చేస్తా. ఈవినింగ్ కరెక్ట్గా 6కి మార్నింగ్ 6కి అప్లోడ్ చేసేలాగా ప్లాన్ చేస్తా. లేదు అని అంటే 7 to 7 అన్న ఆ విధంగా ప్లాన్ చేద్దాం. ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఈసారి ఎలిమినేషన్ మీద మామూలు ట్విస్ట్ ఉండట్లేదు, ఓ రేంజ్ ట్విస్ట్ అయితే ఉండబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రేంజ్లో వేరియేషన్స్, ఓటింగ్లో ఫ్లక్చువేషన్స్, అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. టాప్ పొజిషన్స్ తప్ప, టాప్ పొజిషన్ అంటే విష్ణుప్రియ అండ్ మణికంఠ, వీళ్ళిద్దరు పొజిషన్ తప్ప మిగతా పొజిషన్స్ అన్నీ అసలు మామూలుగా చేంజ్ అవ్వట్లేదు. అసలు నామినేషన్లో ఎవరున్నారు అంటే సో వీళ్ళు టకటక ఈసారి ఎలిమినేషన్ కూడా అంతే ఫాస్ట్గా చెప్పేయచ్చాము. ఆ రేంజ్లో ఉంటుంది ఓటింగ్ అనేది. సో చూడాలి. సో యష్మిలాగా మళ్ళీ ఒక ఏమంటారు చంద్రముఖి పూరినట్టుగా ప్రేరణ చేస్తుంది. తన గొయ్యి నిజంగానే తను తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్లో ఆమె ఇరిటేటింగ్ కానీ, హౌస్లో గొడవలు కానీ, అండ్ విష్ణుప్రియ ఫుడ్ విషయంలో కానీ ఇలాంటివి చాలా ఒక నెగిటివ్ వేలో వెళ్ళిపోతూ ఉంది. అరే ఎంత పాజిటివ్ వేలో వెళ్తుంది అని అనుకున్నాం కదా, ఆ రేంజ్లోనే నెగిటివ్ వేలో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ టాస్క్లలో కానీ మణికంఠను సంచాలకుగా ఉన్నప్పుడు తిట్టడం కానీ ఇలా కొన్ని ప్రేరణకి మైనస్ అవుతుంది. సో ప్రేరణ ఓటింగ్ ఏ పర్సెంటేజ్లో ఉంది, ఈసారి ఎలిమినేషన్ జోన్ ఫేస్ చేసేది ప్రేరణనేనా అనేది అయితే వీడియో ఎండ్ వరకు చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. సో లోడ్ చేయకుండా ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారంటే విష్ణుప్రియ. సో నిన్న మిడ్ నైట్, నిన్న క్లోజింగ్ ఓటింగ్ చూసుకుంటే 28%తో ఉన్న విష్ణుప్రియ ఇప్పుడు మార్నింగ్ వర్షన్ వచ్చేసరికి 29%. 28-29 అంటే 1% అయితే హైప్ అయింది అండ్ 1% పెరగడం అనేది. సో ఇంకా పెరుగుతుందా ఏంటి అని అంటే పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో కూడా చాలా ఎమోషనల్గా అదే ఇది ఫుడ్ విషయంలో, ప్రేరణ విషయంలో ఇష్యూ అయింది కదా, అది కొంచెం ఎక్కువగా కలిసి వస్తుందేమో అని అనుకోవచ్చు. ఆ రేంజ్లో ఉంటుందంటే ఉండొచ్చు, ఎందుకంటే ఎమోషన్ కొంచెం ఎక్కువగా కంటెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మణికంఠ ఉన్నాడు. మణికంఠ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాడు. హై అగ్గులు ముద్దులు ఇదేంద్రా బాబు అని అనుకుంటున్నాం కదా. సో ఓటింగ్ పర్సెంటేజ్ అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజుకైతే తగ్గడం అయితే జరిగింది. కొంతవరకు తెలియకుండానే మళ్ళీ అదే ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తున్నాడు. కొన్నిసార్లు మరి మితిమీరని, ఇప్పుడు యష్మి విషయంలో అన్ని సోనియా ఇట్లా ముద్దులు పెట్టడం ఇలాంటివన్నీ కొంతమందికి తీసుకోవడం హార్డ్గా ఉంది. బట్ వాళ్ళు కూడా మొహం మీద చెప్పకుండా తర్వాత దాని గురించి నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతుంది. ఆ నెగిటివ్గా మాట్లాడడం వల్ల పోర్ట్రేట్ ఎట్లయిపోతుందో ఆడియన్స్లో ఒక తెలియంది కావాల్సుకొని చేస్తున్నాడు అనే రేంజ్లో పోర్ట్రేట్ అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే మనోడికి అనేది ఆటోమేటిక్గా కొంచెం డౌన్ఫాల్ అయితే అవుతుంది కదా ఖచ్చితంగా. అది మెయిన్ ఇంపార్టెన్స్. మనం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉంటుంది అనమాట. అలాంటి టైంలో ఎవరైనా లేడీస్ అనేది ఎలిగేషన్స్ అనేది పెట్టారు అని అంటే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడారంటే అది జనాలకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గానే అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని మణికంఠకి 16%. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి సీత ఉంది. కిరాక్ సీత నిజంగానే ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ బుల్లెట్ లాగా దూసుకొస్తుంది అనమాట. ఒక్కొక్క మెట్టు అనుకుంటా. ప్రీ ఓటింగ్లో చూసుకుంటేనేమో 9%, 10% ఉంది. తర్వాత నిన్న చూసుకుంటే మాత్రం మార్నింగ్ చూసుకుంటే 10% ఉంది. ఇప్పుడు ఈవినింగ్ చూసుకునేసరికి 12%. ఇప్పుడు మళ్ళీ ఈ సెకండ్ డే మార్నింగ్ ఓటింగ్ చూసుకుంటే మాత్రం కిరాక్ సీతకి 13% ఓటింగ్ అయితే పడుతుంది. థర్డ్ పొజిషన్లో ఉంది అనమాట. అరే నిజంగానే బాటంలో లాస్ట్ వీక్ చూసుకుంటే బాటంలో ఉంది, ఎలిమినేషన్ జోన్ కూడా ఫేస్ చేయబోతుంది అని అనుకున్నాం కదా. అలాంటి కిరాక్ సీతకి సడన్గా ఈ రేంజ్ ఓటింగ్ అనేది ఎలా పడుతుంది అని అంటే సో ఖచ్చితంగా ఈమె స్క్రీన్ స్పేస్ తీసుకోగలుగుతుంది. అండ్ టాస్క్ల విషయంలో కానీ అండ్ ఎక్కువగా ఏదైనా టాపిక్లో కానీ ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్న దగ్గర, ఏదైనా ఆర్గ్యూ చేసే దగ్గర, ఎక్కడైనా కొత్త టాపిక్ల గురించి మాట్లాడుకోవడంలో ఈమె ముందుంటుంది. సో ఆ విధంగా ఈమెకు జనాల కనెక్టివిటీ బాగా పెరుగుతుంది అండ్ కొంచెం జెన్యున్గా ఉంటుంది అనే ఫీలింగ్ అయితే ఆడియన్స్లో క్రియేట్ చేయగలిగింది అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి నైనిక ఉంది. నైనిక 10% ఓటింగ్తో ఉంది. నైనికకు నిన్న చూసుకుంటే మాత్రం 9% ఓటింగ్ ఉండే. ఈ రోజు చూసుకుంటే మాత్రం నిన్న నైట్ క్లోజింగ్ ఓటింగ్ చూసుకుంటే మాత్రం 9% ఉంది. ఇప్పుడు చూసుకుంటే మాత్రం 10% ఓటింగ్ తోటి ఈమె 4th ప్లేస్లో ఉంది నైనిక. ఇదేంట్రా అనుకుంటున్నారు కదా, అదే జరుగుతుందబ్బా. ఎందుకనంటే అంత వేరియేషన్ చూపిస్తున్నారు ఆడియన్స్ అనేది. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూట్రల్ ఆడియన్స్. నేను ముందు నుంచి చెప్పేది కూడా అదే, న్యూట్రల్ ఆడియన్స్ ఎవరి సైడ్ ఉంటే వాళ్ళకి విన్నర్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఫ్యాన్ బేస్ కంటే న్యూట్రల్ ఆడియన్స్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయగలిగితే సూపర్ ఉంటుంది. అదే మెయిన్గా చెప్పుకోవాల్సింది. అండ్ నైనిక 4th పొజిషన్ అండ్ 10% ఓటింగ్ తోటి ఇదే ప్లేస్ కోసం మళ్ళీ
యష్మికి 10% ఓటింగ్ వచ్చింది అబ్బా. యష్మికి నిన్న క్లోజింగ్ చూసుకుంటే మాత్రం యష్మికి 8% ఉంది, 8 to 9 కానీ, బట్ 8% అక్యురేట్గా 8% అయితే మెయింటైన్ చేయగలిగింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈమెకి 10% ఓటింగ్ తోటి ఉంది. అర్రే యష్మి అక్క ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నారు కదా. యష్మి అక్క సైడ్ నుంచి కొంతవరకు లాజికల్ పాయింట్. ఇప్పుడు బెలూన్ టాస్క్ అయింది కదా, దాంట్లో యష్మి పాయింట్ రేస్ చేసింది కదా, ఆ పాయింట్ కరెక్టే. సో సోనియా కంప్లీట్గా సంచాలకుగా డిజాస్టర్ అయింది. ఎందుకనంటే వారు వన్ సైడ్ లెక్క వాళ్ళ కోసమే, అంటే వాళ్ళ టీం కోసమే ఆమె ఆ పాయింట్ ఏదైతే తీసుకుందో, సో బెలూన్స్ అన్నీ కౌంట్ చేయాలి, బెలూన్స్ కింద పడ్డాయి. ఆ బెలూన్స్ అంటే ఏదైతే బాక్స్ ఇచ్చారో వాళ్ళకి రేషన్ టాస్క్లో, ఆ బాక్స్లో నుంచి బయటికి రాకూడదు అని అన్నారు. బయటికి రాకుండా ఉంటే ఆ బాక్స్ నుంచి బయటికి వెళ్ళిన బెలూన్స్ అన్నీ తీసుకొచ్చేయాల్సింది ఎవరు? ఆమెనే. కానీ ఎక్కడన్నా వేసిందా అక్కడే నిలబడి చూస్తుంది. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే బాడీ మీద అన్ని బెలూన్స్ పగిలిపోయి ఉండాలి. ఎవరిదైతే ఉంటాయో ఎక్కువగా వాళ్ళు విన్నర్స్. ఫస్ట్ పాయింట్ అది. దానికి రిలేటెడ్ పాయింట్స్ కింద పడ్డ బెలూన్స్. సో ఆల్రెడీ మన అబ్బాయికి ఒక బెలూన్ అయితే ఉంటుంది, నిఖిల్కి అన్ని బెలూన్స్ పోతాయి. బజార్ వచ్చే టైంకి నిఖిల్ మన అబ్బాయికి ఒక బెలూన్ అయితే ఉంటుంది, కానీ అక్కడ నిఖిల్ని విన్నర్ని చేసేస్తాం అనమాట. అంటే వాళ్ళ ఫుడ్ కోసం మామూలుగా బడా స్కెచ్ కాదనమాట. సో ఇక్కడ ఇక్కడ నిఖిల్ చీఫో లేదంటే సోనియా చీఫో అర్థం అవ్వట్లేదు. మొత్తానికైతే ఏదో జరుగుతుంది. లాస్ట్కి వచ్చేసరికి సోనియానే చీఫ్ అనేది హౌస్ మేట్స్ ఆల్రెడీ మాట్లాడుకుంటాం. నిఖిల్కి సోనియా ఏది చెప్తే అదే, సోనియా ఒక్కది ఉంటే చాలు, మిగతా వాళ్ళ గురించి అసలు పట్టించుకోవట్లేదు అని కూడా వాళ్ళ టీం మెంబర్సే అంటున్నారనమాట. సో అందుకనే యష్మి విషయంలో కొన్ని పాయింట్స్ అయితే రైట్, ఎంత అరిచినా కూడా ఓవర్గా రియాక్ట్ అయినా కూడా, బట్ ఆమె తీసుకున్న పాయింట్ అయితే కరెక్ట్ అనేది నాకు పర్సనల్గా అనిపించింది. నెక్స్ట్ వేరే టాస్క్లో కూడా సంచాలకుగా ఉన్న వాళ్ళ దగ్గర ప్రాబ్లం వస్తుంది. కొన్ని అర్థం కాక, కొన్ని అర్థం చేసుకోలేక, కొన్ని వాళ్ళ వీక్ మూమెంట్స్ వాళ్ళ టీంకి సపోర్ట్ చేయాలనుకోవడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల అటు ఇటు అవుతుంది. యష్మికి అయితే 10% ఓటింగ్, ఈమె సేఫ్ అయ్యే ఛాన్సెసే ఉంది. అండ్ తర్వాత పోయిస్తున్నసరికి ప్రేరణ ఉంది 8% ఓటింగ్. నిన్న ఏదైతే 10% ఓటింగ్ ఉందో ప్రేరణకి, ఈరోజు విష్ణుప్రియతోటి ఏదైతే ఇష్యూ జరిగిందో, ఆ ప్రోమో వచ్చింది కానీ, అండ్ మన ఇప్పుడు ఈ టాస్క్లలో కానీ కొన్ని విషయాల్లో ఆమె అగ్రెసివ్నెస్, ఆమె గొయ్యి ఆమెనే తీసుకుంటున్నట్టుగా నాకు అనిపించింది అనమాట. ఇదేంటి, ఈమె నిజంగానే స్ట్రాంగ్ కంటెంటర్ కదా, ఓడిపోయినా కూడా అంతే స్పాంటేనియస్గా తీసుకుంటుంది, అంతే స్పోర్టివ్గా తీసుకుంటుంది కదా. ఆ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లో చూసినప్పుడు ఈమె చాలా స్పోర్టివ్గా ఉంది. గేమ్ 100% ఈమె పెట్టి చేసింది, ఓడిపోయినా కూడా అంతే ఓన్ చేసేసుకున్నా, అరే నేను నా బెస్ట్ నేను ఇచ్చాను అనే విధంగా ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి ఓవర్గా రియాక్ట్ అయిపోతుంది, ఆ ఇరిటేషన్ అనేది కనిపిస్తుంది. దానివల్ల కొన్ని మాటలు లూజ్ అవుతుంది, ఆడియన్స్లో నెగిటివిటీని బీభత్సంగా పెంచుకుంటుంది కొన్ని రోజులు అయితే. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి అభయ్ నవీన్, తర్వాత పృథ్వీ. సో వీళ్ళిద్దరిది ఇంట్రెస్టింగ్ పాయింట్ అబ్బా. సో పృథ్వీ గురించి మాట్లాడుకుందాం. అభయ్ నవీన్ పృథ్వీ కంటే 1%, 0.1%, 0.2% ఇంకెక్కువనే ఉన్నాడు అభయ్. సో అభయ్ ఏంటంటే ఎక్కువగా కనిపిస్తున్నా కూడా సింగిల్ ఫ్యాన్ బేసు, అండ్ పిఆర్ టీం కూడా పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ కూడా తెగ పోస్టులు పెడుతున్న అదైతే నాకు కనిపించలేదు. బట్ మీకేమనిపించింది? ఆయన సోషల్ మీడియా, ఆయన ఇన్స్టాగ్రామ్లో కానీ అండ్ ఫేస్బుక్లో ఏదైనా కానీ ఎక్కువగా ఎక్కువగా ఫొటోస్ కానీ ఏదైనా పెట్టడం అయితే జరగట్లేదు. సో పృథ్వీ విషయం వచ్చేసరికి పృథ్వీకి సోనియా ఓటింగ్ పడుతుంది, నిఖిల్ ఓటింగ్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఓటింగ్ అనేది పృథ్వీకి, వాళ్ళ ఫ్యాన్స్ ఏదైతే ఉంటారో ఆ ఓటింగ్ అనేది పృథ్వీకి పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఆఫ్లైన్ ఓటింగ్లో మాత్రం లీస్ట్లో ఉన్నాడు. సో ఈయన నామినేషన్లకు ఎప్పుడు వచ్చినా కూడా మోస్ట్లీ బాటమ్ 2, బాటమ్ 3 అండ్ బాటంలో ఈ 3 పొజిషన్లోనే ఉంటున్నాడు. టాప్లో అయితే ఉండట్లేదు. అట్లీస్ట్ ఆ సేఫ్ జోను అని చెప్పడానికి కూడా లేకుండా ఆ రేంజ్లో ఆఫ్లైన్ ఓటింగ్ అనేది నడుస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే వాళ్ళిద్దరు నామినేషన్ లేరు కాబట్టి సోనియా ఓటింగ్ అండ్ నిఖిల్ ఓటింగ్, వీళ్ళిద్దరు ఓటింగ్ కూడా ఈయనకు ఎంతో కొంత స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు నామినేషన్లో లేరు. సో అందువల్ల పృథ్వీకి సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ప్రేరణ కానీ అబ్బాయి కానీ వీళ్ళిద్దరట్లలో ఒకరు వెళ్ళిపోతారా అంటే చెప్పలేము. ఎందుకంటే ఓటింగు ఎప్పుడు ఏ విధంగా మారుతుందో తెలియట్లేదు. ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్కు ఓటేసుకోవడం అనేది చెప్పడమే, ఇంకా అంతకుమించి ఏం లేదన్నమాట. సో ఖచ్చితంగా పొజిషన్స్ అయితే ఈ విధంగానే ఉన్నాయి. అండ్ టాప్ పొజిషన్ విష్ణుప్రియ, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మణికంఠ, థర్డ్ పొజిషన్ సీత, ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి నైన్క, ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి యష్మి, సిక్స్త్ పొజిషన్ వచ్చేసరికి ప్రేరణ, సెవెంత్ పొజిషన్ వచ్చేసరికి అభయ్, లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా పృథ్వీ లాస్ట్లో ఉన్నాడు. సో మొత్తానికైతే ఓటింగ్ ఆర్డర్ ఇదే, సెకండ్ డే మార్నింగ్ ఓటింగ్ పోల్ అనమాట. సో మోస్ట్లీ 10 వరకు క్యాలిక్యులేషన్ చేసి ఇదైతే ఓటింగ్ అనేది చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్